Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా మోగింది. మొదట 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు. స్థానిక ఎన్నికల ప్రక్రియ 45 రోజుల్లో ముగియనుండగా తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాణి కుమిదిని తెలిపారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,748 ఎంపీటీసీలు, 565 జెడ్పీటీసీలు, 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో 290 జెడ్పీటీసీలు, 2,977 ఎంపీటీసీలు, రెండో దశలో 275 జెడ్పీటీసీలు, 2,786 ఎంపీటీసీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో జరుగుతాయి. పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటిస్తారు. షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 1,67,03,128 మంది ఓటర్లున్నారు. వారిలో 85,36,770 మంది మహిళలు, 81,65,894 మంది పురుషులు, 504 మంది ఇతరులు ఉన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం 31,377 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇందులో 8,123 సమస్యాత్మక, 8,113 అతి సున్నిత, 515 అత్యంత సున్నితమైనవిగా ఈసీ గుర్తించింది. 112,720 పంచాయతీ పోలింగ్ కేంద్రాల్లో 19,774 సమస్యాత్మకం, 21,093 అతి సున్నిత, 2,324 అత్యంత సున్నితమైనవని తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 37,652, పంచాయతీ ఎన్నికలకు 135,264 బ్యాలెట్ బాక్సులు అవసరం కాగా 118,547 సిద్ధం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు 651 మంది, ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్ఓలు, 2,340 మంది ఏఆర్ఓలు, 39,533 మంది ప్రిసైడింగ్ అధికారులు, 158,725 మంది ఇతర సిబ్బంది పాల్గొంటారు. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. మొదటి దశలో 41 మండలాల్లోని 1,098 చోట్ల ఓటింగ్ నిర్వహిస్తారు. రెండో దశలో 272 మండలాల్లోని 5,910 గ్రామాల్లో నిర్వహిస్తారు. మూడో దశలో 252 మండలాల్లోని 5,752 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయి. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా పరిగణించవద్దంటూ ఈ నెల 23న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో మంగపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మంగపేట మండలంలోని 25 పంచాయతీల్లో గిరిజనేతరుల కేసు కోర్టులో విచారణలో ఉన్నందున సర్పంచ్, ఎంపీటీసీలకు ప్రస్తుతం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్లో ఎన్నికలు నిర్వహించడం లేదు. జెడ్పీటీసీ ఎన్నిక మాత్రం అక్టోబర్లో జరగనుంది. మరోవైపు కరీంనగర్ జిల్లాలోని 2 గ్రామాల్లో గ్రామ పంచాయతీల విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిజానికి ఈ నిబంధన చాలా కాలంగా ఉన్నప్పటికీ 3 పిల్లల నిబంధనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. తెలంగాణలో మాత్రం 3 పిల్లల నిబంధన అలాగే కొనసాగుతోంది. దీంతో 3 పిల్లలుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలనుకున్న వారికి నిరాశే మిగలనుంది.